All the girls who are planning to get their hair cut, watch this video till the end so that మీకు ఒక క్లారిటీ వస్తుంది హెయిర్ కట్ చేయించుకునే ముందు what all things you have to keep in mind అని. Hi guys, welcome back to my channel Ruva's World, from my wall to your feed. I hope you all are doing good. Finally I was doing a haircut vlog, guys. After 1 year again I'm getting my haircut done. So last time when I had my haircut, I have done it in Zazzle hair salons. అది కొండాపూర్ బ్రాంచ్ లో ఉండేది, బట్ ఇప్పుడు దాన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేసేసారు. అదర్వైజ్ నౌ ఐ డోంట్ నో ఎక్కడ చేయించుకోవాలని. సో ఆఫ్టర్ థింకింగ్ సో మచ్ ఐ డిసైడెడ్ టు గెట్ అ హెయిర్ కట్ అట్ హెయిర్ క్రష్ హెయిర్ సలూన్. ఇట్స్ ఇన్ గచ్చిబౌలి బ్రాంచ్. సో లాస్ట్ టైం నేను హెయిర్ కట్ చేయించినప్పుడు వాట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఈస్ ద సాఫ్ట్ లేయరింగ్ విత్ యూ షేప్డ్ అండ్ లాంగ్ ఫ్రింజెస్, because I don't know how they are going to do the haircut. అందుకే ఆ హెయిర్ కట్ కి వెళ్ళాను. They have done very nice work, and now I wanted to get long curtain bangs and U-shaped layers and 2 inches 2 to 3 inches కట్ చేపిద్దాం అనుకుంటున్నా కింద, because now that my hair has grown so much, like till my hips, I just wanted to get it at tailbone length. So చూద్దాం. I am little nervous today. నాకు తెలీదు ఎలా ఉంటుందో హెయిర్ కట్. సో హెయిర్ కట్ అయిన తర్వాత ఐ విల్ షో ద ఆఫ్టర్ రిజల్ట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు అయితే మీకు ప్రెసెంట్ ఎలా ఉంది నా హెయిర్ అది కూడా చూపిస్తాను. సో యా, లెట్స్ సీ హౌ ద హెయిర్ కట్ ఇస్ గోయింగ్ టు బి అండ్ హౌ మై హెయిర్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. Hey guys, so yesterday haircut అయిపోయింది, and today I was back again to explain you everything which happened yesterday. So I'm gonna tell you what is the process they have followed and what exactly happened, what I asked for and what they have done. Everything I'm gonna tell. And overall the experience that I got is not wow, not worst experience. It's like okay, బానే ఉంది. If you are planning to get a haircut in Hyderabad, సో నేనైతే ఎప్పుడైనా హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటే యూజువల్లీ చాలా సర్చ్ చేస్తాను యూట్యూబ్ లో. ప్రాపర్ హైదరాబాద్ లో హెయిర్ కట్ వ్లాగ్ ఎక్కడ నాకు అసలు ప్రాపర్ గా కనపడలేదు. మేబీ ఒకటి చూసుంటాను, అది కూడా టోనియన్ గాయలో. సో నేను ఫస్ట్ టోనియన్ గాయకి కన్సల్టేషన్ కి వెళ్ళాను, బట్ నాకు ఎందుకో అంత నచ్చలేదు. అందుకే నేను హెయిర్ క్రష్ అని తీసుకున్నాను. బట్ ప్రాపర్ గా నేను ఈ సలూన్ కే వెళ్తాను, నా హెయిర్ కట్ నేను కళ్ళు మూసుకొని ఐ కెన్ గో బ్లైండ్లీ టు దిస్ హెయిర్ సలూన్ అని నాకు ఇంకా ఏ సలూన్ నేను అవ్వలేదు. నా ఫస్ట్ హెయిర్ సలూన్ జాజిల్, దట్స్ రియలీ గుడ్. అది ఉంటే నేను అక్కడికే వెళ్ళేదాన్ని, బట్ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. సో హెయిర్ క్రష్ కి నేను మళ్ళీ వెళ్తానా లేదా అంటే నో, మేబీ ఐల్ ట్రై సమ్ అదర్ సలూన్. అండ్ నాకు అవి నచ్చకపోతే అప్పుడు ఇదే బాగుంది అనిపిస్తే మళ్ళీ దీనికి వెళ్తానేమో. కానీ ద నెక్స్ట్ హెయిర్ అపాయింట్మెంట్ డెఫినెట్లీ నేను హెయిర్ క్రష్ కి వెళ్ళను, బికాస్ ఐ వాజ్ లుకింగ్ హెయిర్ స్టైలింగ్ కూడా ఐ వాజ్ లుకింగ్ సంథింగ్ బెటర్ దాన్ దిస్, బట్ ఓవరాల్ ఈజ్ ఓకే. సో యాక్చువల్లీ ఏమైందంటే నిన్న ఐ జస్ట్ వెళ్ళిన తర్వాత దే ఆస్క్డ్ మీ టు వెయిట్ ఫర్ 10 minutes, అండ్ దెన్ స్టైలిస్ట్ కేమ్ టు మీ అండ్ దెన్ షీ ఆస్క్డ్ వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ కట్ ఐ వాంట్. అండ్ నా దగ్గర కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, హెయిర్ కట్ రెఫరెన్సెస్. ఐ జస్ట్ షోడ్ హెర్ లైక్ దీస్ ఆర్ ద లైక్ హెయిర్ కట్ ఐ వాంటెడ్. సో నాకు సాఫ్ట్ లేయరింగ్, యూ షేప్ సాఫ్ట్ లేయరింగ్ అండ్ కర్టన్ బ్యాంగ్స్ కావాలని చెప్పాను. అండ్ దెన్ షీ వెంట్ ఇన్ సైడ్. అక్కడ ఇంకొక హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు, నాకు చేసిన హెయిర్ స్టైలిస్ట్ నేమ్ సూరజ్ అనమాట. సో దే వర్ టాకింగ్, దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వై దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. అర్థం కాలేదు. దే టాక్ సంథింగ్ అండ్ దెన్ కాసేపు తర్వాత అగైన్ ఆఫ్టర్ 10 minutes సూరజ్ కేమ్ టు మీ అండ్ హీ ఇంట్రడ్యూస్డ్ అండ్ దెన్ he asked me what kind of haircut you're looking for, and again I showed the pictures. దాని తర్వాత he has done a scalp examination. అందులో నాకు 85 ఇండెక్స్ వచ్చింది. సో లైక్ ఇట్స్ ప్రెటీ గుడ్. హెయిర్ బ్రేకేజ్, ఏజింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంత ఏజింగ్ ఏమీ లేదు, ఆల్ ఈస్ గుడ్ అనమాట. సో నా ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఐ వాస్ ఫేసింగ్ వాజ్ ద ఫ్రిజీనెస్. సో మై హెయిర్ టైప్ ఈస్ లైక్ వేవీ టువర్డ్స్ కర్లీ అండ్ కొంచెం ఫ్రిజీగా ఉంటుంది కింద. స్కాల్ప్ ఆయిలీ, హెయిర్ కొంచెం ఫ్రిజీ ఉంటుంది. సో దట్ ఈస్ వై హీ కెప్ట్ ఆన్ రికమెండింగ్ ప్రోడక్ట్స్ లైక్ కిరాస్టాజ్. సో దాట్ ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్పారు.
but already I was using L'Oreal Paris Absolute Repair combo, that range, and I told him that like I was already using this range, and he was like, okay ma'am, if you are using that, that is fine. Kerastase also is good for your hair type, like the frizz you have, it will control the frizz and all. ఓకే అని చెప్పాను. దాని తర్వాత నన్ను హెయిర్ వాష్ కి తీసుకెళ్లారనమాట. బిఫోర్ హెయిర్ వాష్ హీ టోల్డ్ మీ దాట్ మ్యామ్ మీకు ఫిజియోడోస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది, అది బాగుంటుంది. ఇట్స్ సంథింగ్ లైక్ యూ విల్ గెట్ అంటే లైక్ 4 to 5 వాషెస్ వరకు అది మీ హెయిర్ లో ఉంటుంది, లైక్ ద స్మూత్నెస్ ఉంటుంది ఫ్రిజ్ కంట్రోల్ చేయడానికి అని చెప్పారు. సో యాక్చువల్లీ నేను నా ఫస్ట్ హెయిర్ కట్ చేయించినప్పుడు జాజల్ హెయిర్ సలూన్స్ లో యాక్చువల్లీ దే యూస్ టు హ్యావ్ దట్ ఫిజియోడోస్ అనమాట. అప్పుడు నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్ లేదు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పగానే నేను ఓకే చెప్పాను. దిస్ ఫిజియోడోస్ ట్రీట్మెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఫర్ కండిషనింగ్ యువర్ హెయిర్స్ స్మూత్ అవ్వడానికి యూస్ చేస్తారు ఆ ట్రీట్మెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఫ్రిజీ హెయిర్స్, డెఫినెట్లీ కొన్ని సలూన్స్ లో రికమెండ్ చేస్తారు. ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ ఇట్ ట్రై, యూ క్యాన్. అగైన్ దిస్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ అబౌట్ స్ట్రైట్నింగ్ యువర్ హెయిర్, ఇట్స్ అబౌట్ గివింగ్ smoothness in your hair, like eliminating the frizz and giving smoothness in your hair. So 4 to 5 washes వరకు ఉంటదంట. ప్రెసెంట్ అయితే నా హెయిర్ స్మూత్ గా ఉంది, బట్ నాకు ఫస్ట్ హెయిర్ కట్ చేసినప్పుడు కూడా నార్మల్ స్టైలింగ్ తో కూడా అది స్మూత్ గానే ఉంది. లైక్ వాళ్ళు కూడా ఏదో కండిషనర్ పెట్టారు అప్పుడు నా ఫస్ట్ హెయిర్ కట్ చేయించినప్పుడు, అది కూడా నాకు 2 to 3 వాషెస్ వరకు వచ్చింది. ఫిజియోడోస్ కూడా నేను ట్రై చేద్దాం అనుకున్నాను కాబట్టి పెట్టుకున్నాను, లైక్ చేయించుకున్నాను. బట్ మీకు ప్రిఫరెన్స్ ఉంటేనే చేయించుకోండి, లేకపోతే వద్దు. బికాస్ దే వర్ చార్జింగ్ అరౌండ్ 3,000 ఫర్ ఫిజియోడోస్. మీకు అవసరం లేదనుకుంటే అవసరం లేదు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ కంపల్సరీ, యూ కెన్ జస్ట్ గో ఫర్ అ హెయిర్ కట్ అండ్ అ బ్లో డ్రై, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఫస్ట్ నా హెయిర్ షాంపూయింగ్ తో స్టార్ట్ చేశారు. 2 times హెయిర్ షాంపూ చేసిన తర్వాత హెయిర్ రిన్స్ చేసేసారు ల్యూకోమ్ వాటర్ తో. తర్వాత కండిషనర్ కూడా పెట్టి రిన్స్ చేశారు. అండ్ దెన్ దే వర్ డ్రైయింగ్ మై హెయిర్, లైక్ ఎక్స్ట్రా వాటర్ మొత్తం స్క్వీజ్ అవుట్ చేస్తున్నారు విత్ టవల్, సో దట్ నెక్స్ట్ ప్రాసెస్ కోసం అనమాట. దాని తర్వాత ఫిజియోడోస్ ది సమ్ స్మాల్ ట్యూబ్ లో ఒకటి ఉంది, బిగ్ ట్యూబ్ లో ఒకటి ఉంది. సో స్మాల్ ట్యూబ్ మనకి షాంపూ చేసినప్పుడు యూజ్ చేస్తారంట. బిగ్ ట్యూబ్ లో ఉన్నది మనకి హెయిర్ వాష్ మొత్తం అయిపోయిన తర్వాత డాంప్ హెయిర్ మీద స్ప్రే చేస్తారు. దట్ ఈస్ వాట్ ద ట్రీట్మెంట్ అబౌట్. హియర్ యూ కెన్ సీ దట్ దే వర్ సెక్షనింగ్ మై హెయిర్, అండ్ ఈచ్ సెక్షన్ కి స్మాల్ బాటిల్ అన్నాను కదా, ఆ స్మాల్ బాటిల్ ఉన్న లిక్విడ్ అలా అప్లై చేస్తున్నారు అనమాట. సేమ్ ఆయన ఎలా చేస్తున్నారు అలానే రిమైనింగ్ సెక్షన్స్ ఆఫ్ మై హెయిర్ కూడా అప్లై చేస్తున్నారు. అది లాంగ్ హెయిర్ కదా, సో కొంచెం ఎక్కువ టైమే పడింది. చేసిన తర్వాత రిన్స్ ఆఫ్ చేశారు, మళ్ళీ కండిషనర్ కూడా పెట్టారు. పెట్టి అలా కాసేపు ఒక 10 minutes ఉంచేశారు. ఉంచిన తర్వాత మళ్ళీ రిన్స్ ఆఫ్ చేశారు. మీన్వైల్ నేను చూసుకుంటున్నాను అనమాట, లైక్ నా హెయిర్ ఏమైనా ఎక్కువ ఊడిందా, వాట్స్ గోయింగ్ ఆన్, ఎంతసేపు ఉండాలి అని ఐ వాజ్ జస్ట్ థింకింగ్. అండ్ ఆల్సో హెయిర్ కట్ ఎలా వస్తుందో అని కొంచెం వరీ కూడా అవుతున్నా ఆ టైంలో. దిస్ ఇస్ మై వ్యూ వైల్ ఐమ్ హ్యావింగ్ మై హెయిర్ వాష్, అండ్ సలూన్ కూడా చాలా బిజీ ఉంది. వన్ ఫైనల్ టైం హెయిర్ వాష్ చేసిన తర్వాత దే ఆస్క్డ్ మీ టు గో అండ్ సిట్ అట్ మై టేబుల్. ఐఎమ్ హియర్ వెయిటింగ్ ఫర్ ద స్టైలిస్ట్ టు కమ్ అండ్ కట్ మై హెయిర్. ఫస్ట్ స్టైలిస్ట్ వచ్చారు అండ్ హీ డ్రైడ్ మై హెయిర్. కొంచెం డ్రై చేసిన తర్వాత కొంచెం డాంప్ హెయిర్ మీద హీ స్టార్టెడ్ కటింగ్ మై హెయిర్. అండ్ సీరియస్లీ ఐ వాజ్ సో స్కేర్డ్, ఎంత ఎక్కువ కట్ చేసేస్తారేమో అని చాలా భయపడ్డాను అనమాట. సో అలా స్లోగా కట్ చేశారు, ఎక్కువే కట్ అయింది హెయిర్. బట్ హీ ఆస్క్డ్ మీ లాస్ట్ ఇంచ్, లైక్ లాస్ట్ లెంత్ ఎంత ఉంచాలి అడిగారు. దాని తర్వాత హీ వాజ్ కటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్ ఇట్ బీ, చూద్దాం ఏమవుతుందో అని. దాని తర్వాత బ్లో డ్రై చేశారు, సగం వరకు బాగానే చేశారు. ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, షీఈస్ డూయింగ్ అవుట్వర్డ్ కర్ల్స్, మేబీ దట్ డిడెంట్ వర్క్ ఫర్ మీ ఏమో, మేబీ ఇన్వర్డ్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉండదేమో. స్టైలింగ్ అయిపోయిన తర్వాత సెరం పెట్టి హెయిర్ని సెట్ చేశారు. And that is how my hair is looking, guys. It's soft layers with curtain bangs. From back side it's looking like this. Voluminous గా ఉంది, బట్ లేయర్స్ ప్రాపర్ గా కనపడట్లేదు అనిపించింది నాకు. యాక్చువల్లీ నేను ఓన్లీ 2 inches కట్ చేయమని చెప్పాను. తర్వాత నేను మరీ హెయిర్ కట్ చేసినట్టు ఉండదేమో అని ఇంకొక 1 inch కట్ చేయమని చెప్పాను. యాక్చువల్లీ ద హెయిర్ కట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఇస్ సాఫ్ట్ లేయరింగ్, యూ షేప్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ మిడ్ లెంత్ అండ్ దెన్ కర్టెన్ బ్యాంగ్స్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు హెయిర్ కట్ వీడియో చూస్తే
అది వి షేప్ చేసినట్టు అనిపిస్తుంది. లైక్ స్ప్రెడ్ చేస్తే కొంచెం యూలానే ఉంది, బట్ వి షేప్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ హెయిర్ లో లేయర్స్ ఉన్నాయి. ఆల్సో స్టైలింగ్ సరిగ్గా చేయలేదు నాకు. ఆల్రెడీ నాకు వేవీ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి నాకు కర్ల్స్ నచ్చవు అని. ఆమె నాకు కింద ఎక్కువ కర్ల్స్ పెట్టేశారు. నార్మల్ గానే కర్ల్స్ వస్తూ ఉంటాయి నా హెయిర్ లో, సో కింద ఎక్కువ కర్ల్స్ పెట్టేయడం వల్ల లైక్ అవుట్వర్డ్ కర్లింగ్ పెట్టేశారు. నాకు ఇన్వర్డ్ కర్లింగ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, లైక్ ఇలా యూ షేప్ లా మంచిగా ఫ్లిక్స్ కనిపిస్తాయి అనమాట. ఆమె అవుట్వర్డ్ కర్ల్ చేయడం వల్ల లైక్ ఫ్రిజ్ బయటకు వచ్చేసింది. సగం వరకు బాగా చేశారు. దాని తర్వాత యూస్ టు కమ్ అండ్ లైక్ ఇలా కదిపేశారు అనమాట హెయిర్ ని. దాని తర్వాత హెయిర్ అంతా ఫ్రిజీ అయిపోయింది కాసేపు. తర్వాత మళ్ళీ సెరం పెట్టి మొత్తం ఫిక్స్ చేశారు. లాస్ట్ లో వీడియో తీయమంటే తీయలేదు, నాకు అక్కడ ఎవరో వెయిట్ చేస్తుంటే వాళ్ళతో తీపించుకున్నాను. హెయిర్ కట్ అయితే నాట్ బ్యాడ్, వర్స్ట్ అయితే లేదు. లేయర్స్ అయితే ఉన్నాయి హెయిర్ లో, బట్ నాకు ఎందుకో ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ హెయిర్ టు కట్. మేబీ అందుకే ఐ ఫెల్ట్ బిట్ అనిపించింది. బట్ లేటర్ ఇట్స్ ఫైన్. లైక్ నేను ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాను ఆల్రెడీ, నాకు వాళ్ళంతే కావాలి అలాగే కావాలి అని చెప్పేసి. సో ఐ వాజ్ ఓకే ఆఫ్టర్ సమ్ టైమ్. సో రియాలిటీకి వస్తే ఏం మాట్లాడుకోవాలి అంటే, ఆల్రెడీ సలూన్ చాలా బిజీ ఉంది నిన్న సండే కాబట్టి. అండ్ ఆల్సో నేను పీక్ టైంలో వెళ్ళా, లైక్ 3:34 అవుతుంది అనుకుంటా అప్పుడు వెళ్ళాను. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, సో చాలా బిజీ ఉన్నారు. మేబీ ఆ టైంలో మీరు చెప్తున్న వాటికి వాళ్ళు ప్రాపర్ అటెన్షన్ పెట్టకపోవచ్చు, బట్ స్టిల్ హీ లిజన్ టు మీ కామ్లీ అండ్ మొత్తం బాగానే చేశారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం హెయిర్ కట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు, బట్ బాగానే ఉంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. సో రియాలిటీ ఏంటంటే నాది వేవీ హెయిర్ కాబట్టి మేబీ ఇట్స్ లుకింగ్ అ బిట్ డిఫరెంట్ ఆన్ మై హెయిర్ ఏమో. స్ట్రైట్ లాంగ్ హెయిర్స్, థిక్ హెయిర్స్ వాళ్ళకి హెయిర్ కట్ చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు. ఆల్సో ద స్టైలింగ్ ఇస్ నాట్ గుడ్. దట్ యూ హ్యావ్ టు మెన్షన్ బిఫోర్. నేను అవుట్వర్డ్ కర్ల్స్ ఓకే చెప్పేశాను, బట్ ఇన్వర్డ్ కర్ల్స్ అని ముందే చెప్పుంటే బాగుండదు. తర్వాత రియలైజ్ అయ్యాను. ఇంకొక రియాలిటీ చెక్ ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న హెయిర్ స్టైలిస్ట్ అందరికి వి షేప్డ్ లేయర్స్ వచ్చు, యూ షేప్డ్ లేయర్స్ రావనుకుంటా నాకు తెలిసి. యూ షేప్డ్ అంటే వి షేప్ లేయర్స్ తీసేసి అవుట్వర్డ్ కర్ల్స్ పెట్టేసి వాళ్ళు ఇలా సెట్ చేసేసి చూపించేస్తున్నారు. యూ షేప్ లేయర్స్ ఎప్పుడు ఇలా యూలో ఫ్లిక్స్ ఇలా కనిపిస్తూ యూ షేప్ లో ఉంటాయి, దట్ ఈస్ యూ షేప్ లేయర్స్. బట్ మోస్ట్లీ మరి నాకు ఉన్నది విఏ కనిపిస్తుంది నాకు ప్రాపర్ గా. స్ప్రెడ్ చేస్తే కొంచెం యూ వస్తుంది కానీ అది వీనే అనుకుంటున్నాను నేనైతే. బట్ యా, అండ్ ఆల్సో కర్టెన్ బ్యాంగ్స్ రియాలిటీ చూడండి. డెఫినెట్లీ నాది కొంచెం వేవీ హెయిర్ కాబట్టి ఇలానే వస్తుంది, బట్ స్ట్రైట్ హెయిర్స్ కి మేబీ బాగా వస్తుందేమో. క్యాబ్ వచ్చేలోపు ఫిట్ చెక్ అయిపోయింది. తర్వాత నేను ఒక కెఫేకి వెళ్ళాను. ఇట్స్ ఆమ్రో కెఫే ఇన్ గచ్చిబౌలి. ఫస్ట్ ఆర్డర్ చేసేసాను. ఆర్డర్ వచ్చేలోపు నేను జస్ట్ కెమెరా ముందు పెట్టుకొని ఐ వాజ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ అనమాట. ఓకేనా, బాగానే ఉందా. ఐ వాజ్ ట్రయింగ్ టు డైజెస్ట్ ద హెయిర్ కట్ యాక్చువల్లీ ఇన్ ఆల్ ద యాంగిల్స్ పాసిబుల్. అలా నన్ను నేను చూసుకుంటూ బయట చూసుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నా ఆర్డర్ వచ్చేలోపు. దిస్ ఇస్ ద కెఫే ఇంటీరియర్ అండ్ ఆమ్రో కెఫే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెఫే. నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. అగైన్ ఐ స్టార్టెడ్ చెకింగ్ మై హెయిర్. దాన్ని అటువైపు ఫ్లిప్ చేసి ఇటువైపు ఫ్లిప్ చేసి ఐ వాజ్ చెకింగ్ సో డామ్ టూ మచ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను హెయిర్ కట్ చేసుకున్నానని. ఏదేమైనా ఒకసారి కట్ అయిన తర్వాత ఏం చేస్తాం గైస్, ఏం చేయలేం కదా, ఉన్నదాన్ని కేర్ చేసుకోవాలి. బట్ ఎనీవే నా హెయిర్ అయితే తొందరగానే గ్రో అవుతుంది కాబట్టి ఐ వాజ్ ఓకే. నా ఆర్డర్ వచ్చేసింది, చికెన్ శాండ్విచ్ పెట్టాను అండ్ ఐ స్టార్టెడ్ ఈటింగ్. అప్పటి వరకు నాకు ఆకలి లేదు. ఆ ఫ్రైస్ తినేసరికి నాకు ఆకలి, ఐ ఫెల్ట్ సో మచ్ హంగ్రీ అండ్ ఐ స్టార్టెడ్ ఈటింగ్ లైక్ వావ్ అనుకొని తినేసా మొత్తం.
హియర్ కమ్స్ ద డిఫికల్ట్ పార్ట్. నాకు సరిగ్గా తినడం రాదు గైస్, నేను ఒక మెస్సీ ఈటర్ని. చూడండి మధ్యలో పడేస్తాను నేను. ఫస్ట్ బైట్ ఓకే, ఇప్పుడు సెకండ్ బైట్ తింటాను. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట సరిగ్గా రికార్డ్ అవుతుందా లేదా అని. ఓకే, సెకండ్ బైట్ ఇప్పుడు పడేస్తాను. అందులో పడేసాను. ఐ ఆల్సో ఆర్డర్డ్ కాఫీ గైస్, నాకు కొంచెం కాఫీ పిచ్చి. అండ్ ఆ హార్ట్ని కొంచెం డిస్టర్బ్ చేయాలి అంటే కొంచెం బాధేసింది. దట్స్ వై ఐ వాజ్ లుకింగ్ ఇప్పుడు ఇందులో షుగర్ వేసి అరే మొత్తం పోతుంది అని. బట్ ఎనీవేస్ తాగాలి కదా. నేను యాక్చువల్లీ ఒక్కదాన్నే వెళ్ళాను. సో ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై టైమ్, ఈటింగ్ ఫుడ్, ఎంజాయింగ్ మై ఓన్ కంపెనీ. I was thinking some random things, enjoying my coffee on that day. I actually liked my own company, like going to cafe, having my haircut. Everything was so good. తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయి I slept. So that is how my day went on that day. Before closing the video, I just wanted to tell you all few things to keep in mind before going to the haircut. So first thing is మీ hair type మీరు మైండ్లో పెట్టుకోండి. లైక్ మీ హెయిర్ టైప్ బట్టే మీ హెయిర్ కట్ కనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రైట్ హెయిర్ మీకు లేయర్స్ ఫ్లిక్స్ లా కనిపిస్తాయి. వేవ్స్ అయితే కర్ల్స్ పెడతారు, ఆబ్వియస్లీ కర్ల్స్ తిరుగుతాయి కింద, సో బౌన్స్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోవచ్చు. మెయిన్లీ గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో మీ హెయిర్ కొంచెం ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ కట్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జాక్ట్ గా రావచ్చు. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి. దట్స్ బెటర్ వెన్ హెయిర్ కట్ ఈస్ గోయింగ్ ఆన్. యూ హ్యావ్ టు రిమైండ్ ద హెయిర్ స్టైలిస్ట్ అండ్ ద guy who is doing the blow dry, if you have any preferences, ఎక్కువ హెయిర్ కట్ చేయదు అని చెప్తూ రిమైండ్ చేస్తూ ఉండండి. దెన్ మేబీ వాళ్ళు తక్కువ హెయిర్ కట్ చేయొచ్చు. ఆల్సో స్ట్రైటింగ్ చేస్తున్నప్పుడు మీ ప్రిఫరెన్స్ చెప్పండి ముందే, మీకు ఇన్వర్ట్ కావాలా అవుట్వర్ట్ కావాలా, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు అండ్ మీకు అది నచ్చకపోవచ్చు తర్వాత. సో మీరు వాళ్ళని రిమైండ్ చేస్తూ ఉండండి సో దట్ కొంచెం బెటర్గా చేయొచ్చు. సో దీస్ ఆర్ మై టిప్స్ ఫర్ you all before getting a haircut. So guys, that's all for this vlog. If you like the video, please like, share and subscribe to my channel. I'll meet you all with another beautiful video next time, and keep watching. Bye bye.